ఆధారపడి ఉన్నాయి. సువర్ణ అక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి సల్పడానికి మనకు ప్రోత్సాహము ప్రోద్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ ప్రసాద్ గారికి దీనికి ఎంతో కష్టం నుంచి ఉన్నటువంటి లయన్స్ ప్రజలందరికీ మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి యొక్క అనుభవాలు వారితో పాటు చేసినటువంటి సేవలు ఉండటం వల్లే ఇన్ని సంవత్సరాలు కూడా ఈ క్లబ్ నిలబడిందని చెప్పి ప్రగాఢంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులు ప్రతినిధులు వారందరికీ కూడా కృతజ్ఞతలు సార్. ఈ సంవత్సరం ఇప్పటివరకు మా జోన్లో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో కూడా అన్నింటిలో కూడా ఇంటర్నేషనల్గా ఇచ్చినటువంటి 7 ఏవైతే మన సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ను ఫాలో అయ్యి యోవేటస్ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, అదేవిధంగా అంగదీనికి కానివ్వండి, విజన్ కేర్ కానివ్వండి, ఈ అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహించారు. వారందరికీ లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, డీసీలు, ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం రీజన్ 6లో 4 క్లబ్లు పదవి రావడం జరిగింది. దానికి ప్రభాకర్ రెడ్డి గారు కృషి వల్ల ఈ 4 క్లబ్లు మా సైన్స్ క్లబ్లో రీజన్ 6లో రావడం వల్ల వారికి ధన్యవాదాలు. అదేవిధంగా సోమిరెడ్డి గారికి, దాదా కృష్ణారావు గారికి, దమ్మపేట యోగేందర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఈ క్లబ్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్లో సత్తుపల్లి లయన్స్ క్లబ్ గోగడ రమేష్ గారు, అదేవిధంగా కల్లాడ నాగేశ్వర గారు, దానితో పాటు వైరాలో ఉన్నటువంటి గ్రేట్ విజన్ వైరా క్లబ్, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి కొన్నిజర్ల, సండ్రుగొండ, కొత్తపల్లి స్టార్, ఖమ్మం గ్రేట్, ఖమ్మం మెయిన్ క్లబ్, దాంతో పాటుగా ఉన్నటువంటి అన్ని క్లబ్లు కూడా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకుంటూ మా ఈ రీజన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పి వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ లయన్స్ క్లబ్ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ కల్లూరులో. అందులో భాగంగా ఇక్కడ మనకి 100 మంది స్టూడెంట్స్ వచ్చారు. ఇక్కడ మన వీరరాఘవయ్య గారు ఉన్నారు. అండ్ ఖమ్మం నుండి మనకి బయాలజికల్ మంచి గ్రేట్ టీచర్ ఎస్ర ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సో స్టేట్ వైజ్ ఆర్ ఫేమస్. సో మన కల్లూరుకి వచ్చారు కాబట్టి ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. నమస్తే సార్. అండ్ ఇంకొక సారు నాగిరెడ్డి గారు ఉన్నారు. సో నమస్తే అండి. సో మీరు కల్లూరు వచ్చారు, వెల్కమ్ సార్. ఏంటి అసలు కార్యక్రమం ఏంటి ఈరోజు? ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి రీజనల్ మీట్లో భాగంగా కల్లూరు రీజన్ సంబంధించినటువంటి ఆర్సి నగేష్ చల్వాది గారి ఆధ్వర్యం లోపల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీనికి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల లయన్స్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, గవర్నర్లు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం గ్రేట్ మెంబర్గా మరియు డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఫర్ యూత్ ఎంపవర్మెంట్గా ఉన్నాను. కాబట్టి కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. సో యూత్ ఎంపవర్మెంట్ అని చెప్తున్నారు. అట్నే మన పిల్లలు కూడా పిల్లలు కూడా లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ లో భాగంగా అంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ కల్పించడం కోసం వాళ్ళని కూడా తీసుకొచ్చారు. వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఓకే. సో ఎట్లా కల్లూరు ఎట్లుందంటారా సార్? మా కల్లూరు ఎలా ఆతిథ్యం పర్లేదంటారా? మరి కల్లూరు ఎప్పుడు వచ్చినా మాకు చాలా హ్యాపీగానే అనిపిస్తూ ఉంటుంది. ఓకే. లోకల్ ఉన్నటువంటి పాఠశాల కానీ పిల్లలు కానీ చక్కగా చదువుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు మాకు కల్లూరు ఒక మంచి జ్ఞాపకాన్ని మిగులుస్తుంది. వీరరాఘవయ్య గారు కార్యక్రమం ఉద్దేశం కల్లూరు యూనిట్ వారి ఆహ్వానం మేరకు పిఎంశ్రీ గవర్నమెంట్ హై స్కూల్ అడ్మినిస్టర్ పత్తిపాటి నివేద గారిని ఆహ్వానించిన మేరకు కల్లూరు గవర్నమెంట్ హై స్కూల్ బ్యాండ్ పార్టీ టీము మాకు అందరికీ సంతోషకరం ఏంటంటే లయన్స్ క్లబ్ మెంబర్లో మా విద్యాశాఖ ఉన్నత స్థానంలో ఉన్నట్టు ఏఎంఓ కృష్ణ ప్రభాకర్ రెడ్డి గారు, ఉపేంద్ర గారు, ఉపాధ్యాయ మిత్రులు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ లయన్స్ క్లబ్ సర్వీస్ చేస్తున్నారు. లయన్స్ క్లబ్ మంచి సేవ
కల్లూరు లయన్స్ క్లబ్ ముందుంచాలని మా ఆకాంక్ష. సో ఇది ఇక్కడైతే మనకి లయన్స్ క్లబ్ ప్రోగ్రాంలో మనకి ఖమ్మం జిల్లా ఎంఓ గారు పెసర ప్రభాకర్ రెడ్డి గారు అండ్ స్టూడెంట్స్ వచ్చారు. వీళ్ళైతే లయన్స్ క్లబ్ చాలా యాక్టివిటీస్ అంటే సమాజానికి ఉపయోగపడే సేవలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ పిల్లల్ని కూడా ఏంటంటే వాళ్ళ దేశభక్తి కానీ సామాజిక కార్యక్రమాలు ఎలా చేయాలనేది వాళ్ళకు కూడా నేర్పించడం కోసం ఒక టీంని తీసుకొచ్చారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ సార్.